రాత్రి ఉదయం సంతోషము చాలా దేవుని యొక్క వాక్యములో ప్రభు అయినటువంటి దేవుడు సెలవిచ్చే మాట ఏమనగా ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. అంటే నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? 60 సెకండ్లు. కాబట్టి దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం. అంటే ఒక నిమిషమే కనుక దేవుడు కోపించాడు అనుకోండి, ఉదాహరణకి ఈ ప్రపంచంలో ఉన్న 250 దేశాలు నాశనం అయిపోతాయి, ఉండవిక కాలిపోతాయి, పంచభూతాలు మిక్కుటమైన వేండంతో లయమైపోతాయి, భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. ఒక్క నిమిషము కనుక దేవుడు కోపగిస్తాడు. అందుకే సాధారణంగా దేవుడికి కోపము రాదు. అందుకే ఒక నిమిషం కోపం వచ్చిందంటే మొత్తం అంతా నాశనం అయిపోద్దానని చూసారా. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఒక్క సెకండ్ కనుక కోపం వచ్చిన సెకండ్ అంటే ఎంతో తెలుసా? అయిపోయింది. నా కళ్ళు ఇలా మూసి తెచ్చాను కొంచెం. అలా కన్ను రెప్ప కిందకి వాచి మళ్ళీ పైకి లేపడంతో ఒక సెకండ్ అయిపోయింది. ఒక్క సెకండ్ కనుక ఆయన కోపం వచ్చింది అనుకోండి, మనం నిల్చుంటే కూర్చోలేం, కూర్చుంటే నిలబడలేం. మన పరిస్థితి అలా అయిపోతాయి. ఒక్క సెకండ్ ఆయన కోపం వస్తే నీవు అయిపోయినట్టే కానీ నీ జీవితం. ఇక మనం ఉండలేము భూమి మీద. ఇలాగా ఆ ఒక్క సెకండ్ కోపంలోనే మనం తలడిల్లిపోతాం. అరే పెద్ద కుమార్తెకి బాగోలేదు, చిన్న కుమార్తెకి బాగోలేదు, రెండో కుమార్తెకి బాగలేదు, మూడో కుమార్తెకి బాగలేదు, తల్లడిల్లిపోతాం ఒక్క సెకండ్. దేవుడికి ఒక్క సెకండ్ కోపం వచ్చింది అనుకోండి, నిమిషం కాదు, నిమిషం వచ్చిందంటే ప్రపంచమే ఉండదు. అర్థమైందా? అందుకే ఈ ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు ఎలా నాశనం చేస్తాడని దేవుని వాక్యంలో రాసి పెట్టాడు. ఏమన్నంటే ఆయన అంటాడంట, అయిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, దశలోనికి రాసిన 2వ పత్రికలో ఉండదు. ఆయన తన ఆగమన దూతల చేత వచ్చినప్పుడు ఆయన తన నోటి ఊపిరితో అంటాడంట, మొత్తం ప్రపంచం కాలిపోతుంది. ఇది నేను చెప్పట్లా, దైవ గ్రంథం బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లరా, ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం. ఒకవేళ ఒక సెకండే కోపం పడ్డాడంటే ప్రపంచంలో జీవించే మన జీవితాలు ఎందుకు పనికిరానైపోతాయి. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం చూస్తున్న సత్యం ఏంటంటే ఆయనకి మన మీద ఒక సెకండ్ కూడా కోపం రాదు. నువ్వెంత ఘోర దుర్మార్గుడు అయినా, ఎంత ఘోర పాపాత్ముడు అయినా ఆయన ఒక సెకండ్ కూడా కోపం పొరపాటును వచ్చిందా ఆ వ్యక్తి ఉండడం. అందుకనే ఒక వ్యక్తితో దేవుడు ఏమన్నా అంటే వాడి మీద కోపం వచ్చింది, దేవుడికి ఆ వ్యక్తి మీద కోపం వచ్చిందండి. ఎవరు ఆ వ్యక్తి అంటే నెబుకద్నెజర్ కొడుకైనటువంటి బెల్షాజర్. అనగా ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు అతను పరిపాలించాడు. నెబుకద్నెజర్ 100 దేశాలకి అధికారి, అతను 150 దేశాలకి అధికారి అతను నెబుకద్నెజర్. అర్థమైందండి? దాన్నే బబులోను సామ్రాజ్యం అన్నారు. అలాంటి నెబుకద్నెజర్ యొక్క కొడుకున్నాడు ఒకడు, వాడి పేరేం పేరంటే బెల్షాజర్. వాడు ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్నగారికి జరిగిన సంగతులన్నీ ఎరుగుండి కూడా దేవుణ్ణి కనపరచరా. వాళ్ళ నాన్నకి ఏం జరిగింది? వాళ్ళ నాన్నకి ఏం జరిగిందంటే వాళ్ళ నాన్న ఎద్దు వలె గడ్డి వేశాడు. ఎందుకంటే అతడు ఒక పట్టణాన్ని కట్టించాడు, ఒక పెద్ద భవనాన్ని కట్టించాడు. ఆ భవనం బబులోనులో కట్టించాడు. ఆ భవనం మీదకి ఎక్కి ఈ మహాభవనాన్ని కట్టించింది నేనే, ఈ మహాభవనం యొక్క అందానికి కారకుడు నేనే అని తన్ను తాను గర్వించాడు.
దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యంలో రాయబడింది తెలుసా, ఆ క్షణములోనే అన్నది, నిమిషములో కాదు. రాజు నోట ఈ మాట రాగానే అతడు అరణ్యములో కొనుకోబడిను. అతడి చేతులకి ఏకలు వచ్చాయి, ఎద్దుగా మారిపోయాడు, పశువుగా మారిపోయాడు, గడ్డి వేశాడు. ఆ గడియలోనే అంటే దేవుడికి కోపం వస్తే రాజుగారు కూడా గడ్డి వేసేస్తారు. అది ఈ రోజున దేశ ప్రధానులకి దేశ అధికారులకి తెలియక పిచ్చ పిచ్చ ఆశలు వేస్తున్నారు. పిచ్చ పిచ్చ ఆశలు వేస్తున్నారు దేశ ప్రధానులకి, ఈ రాజులకి, అధికారులకి, రాష్ట్రపతులకి తెలియక. దేవుడు దీర్ఘశాంతుడు అండి. దేవుడు ఎలాంటి వాడండి? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయుష్కాలం అంతా అంటే నువ్వు బతికేది 70 లేకపోతే 80 సంవత్సరాలు నీ ఎడల దయ చూపిస్తాను. గొప్పట నీవైతే ఆయన దయను ఆయన దయను ఉపయోగించుకుని పాపములో జీవిస్తావు, అక్రమంలో జీవిస్తావు, అబద్ధాల్లో, మోసాల్లో, నానా రకాలైన చెడు పనుల్లో జీవిస్తావు. మానవ జీవితం అంతే. మానవ జీవితం ఎలాంటిదంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంది కాబట్టి ఈరోజు దయ చూపిస్తాడు, రేపు దయ చూపిస్తాడు. కాబట్టి నేను ఈరోజు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటాను, రేపు కూడా ఎప్పుడున్నా సరే దయ చూపిస్తాను ఉంటాడు కదా. లోకైపోయింది. దేవుడు ఏమైపోయాడు? లోకైపోయాడు. అందుకని లెక్కలేనట్టుగా తిరుగుతాను. దేవునికి భయపడరు. నానా రకాలైన జీవితాన్ని జీవిస్తాడు మానవ జీవితం. అర్థమైందండి ప్రియులారా? అలాంటి దయ కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, ఆయుష్కాలం అంతా దయ చూపించే దేవుడిని నమ్ముకోకుండా గర్వించాడు. ఎవరతను? నమ్ముకోకుండా గర్వించడం బట్టి ఏమైపోయాడండి? ఏకలు మొలిచాయి, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఎద్దు వలె ఏం వేశాడండి? గడ్డి. భోజనం రాజభవనంలో భోజనం చేయాల్సినప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి గడ్డి మేశాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఇట్లా అలాగా ఏమండి? దేవుని మందిరాల్లో, దేవుని సన్నిధిలో ఆనందంతో, సంతోషంతో గడపాల్సిన వాళ్ళు రోడ్డు మీద తాగిపడిపోతున్నాడు అండి. గడ్డి మేతనట్లే కదా. రోడ్డు మీద తాగిపడిపోతుంటే ఆ నీడ్చుకెళ్తున్నారు ఇంటికి. నేను దేవుని బిడ్డలారా, అంటే దేవుడు చూపించే దయ ఆయుష్కాలం అంతా ఉన్నప్పుడు నీవు జాగ్రత్తగా. దేవుడు ఒక్కొక్కసారి ఆయనకి భయపడని వాడి మీద కోపం చూపిస్తాడు. వాళ్ళ నాన్నగారు ఇలాగ ఎద్దు వలె గడ్డి మీతే కొడుకు ఏం చేయాలి? మా నాన్న ఇలా పిచ్చి పిచ్చి ఆశాలు వేయడం బట్టి దేవుడు కోపం వచ్చి ఇలా చేశాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని అనుకోవాలిగా. అనుకోకుండా ఇతను ఏం చేశాడంటే, ఇతను ఏం చేస్తున్నాడు తెలుసండి? వాళ్ళందరినీ పిలిపించుకొని డ్యాన్స్ వేయిస్తున్నాడు, ఫుల్గా తాగుతున్నాడు. పైగా దేవుని మందిరంలో ఉపయోగించే గ్లాసులు తెచ్చుకున్నాడు, ఆ గ్లాసుల్లో పోసుకొని తాగుతున్నాడు. తాగుతూ ఉంటే దేవుని హస్తం వచ్చేసి గోడ మీద రాసింది, మెనే మెనే టెకేల్ ఫార్సెల్, ఈ రాత్రి నువ్వు అయిపోతావని. ఆ మాటలు రావడంతో ఆ రాత్రే అతడు కల్దీలు రాజుకి హతుడాయ. అంటే దేవుడు కోపం వస్తే ఎంతటి వాడైనా ఉంచడు. అయితే దేవుడు కోపం వస్తుందా? ఆయన ఎప్పుడు దాకూడదు. ఆయన కోపం రాకుండా ఎంతకాలం ఉంటాడు? ఆయుష్కాలం అంట. అదే మనం చదివింది. చదవండి మళ్ళా 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషం ఒక్క నిమిషం వచ్చింది అనుకోండి, హతుడైపోయాడు. ఎవరు అతను? బెల్షాజరు హతుడైపోయాడు. నెబుకద్నెజరు గద్దె వేసాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలో ఒకడు ఉన్నాడు, అతని పేరు హేరోదు. అతడు ఖడ్గంతో చంపబడ్డాడు. ఆ తర్వాత అంతకుముందు ఒకడు ఉండేవాడు, అతని పేరు ఏం పేరంటే సన్హరీబు రబ్షాకే. వాడు కూడా ఖడ్గంతో చంపబడ్డాడు. ఒక్క నిమిషం దేవుడు కోపం వస్తే మనిషి ఉండలేడు, అయిపోతాడు. వాడు చాప్టర్ క్లోజ్ అవుతాడు. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. అందుకే మనం ఇంకా బతుకున్నాం. ఆయన దయ ఎలా ఉంటుందండి? ఆయుష్కాలం అంతా. అందుకే వాక్యంలో రాయబడింది,
యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకున్న మనం ఇంకా నిర్మూలం కావట్లేదు. లేదా ఇప్పటికే మనందరి చాప్టర్ క్లోజ్ అయ్యేది. ధర్మస్థల్లాగా ఉండేది మన పరిస్థితి. శవాలు అయిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య పేపర్లో రాత్రులుగా ఆ ధర్మస్థల గురించి తవ్వే కొద్ది శవాలు అవుతానే ఉన్నాయి. మనం దేవుడు ఎప్పుడైతే కోపిస్తే మన పరిస్థితి ఉంటుంది. అందుకనే విలాపవాక్యాలు 3:22 యిర్మీయా మాట్లాడుతూ వచ్చాడు. ఎవరితో? దేవుని మందిరానికి వచ్చేవారితో, బైబిల్ పట్టుకు తిరిగే వారితో, దేవుని సన్నిధిలో కూర్చునే వారితో, యేసు ప్రభువే దేవుడు అని చెప్పుకునే వారితో మాట్లాడాడు. పైగా బయట విగ్రహారాధకులతో కాదు. వాళ్ళతో ఏం మాట్లాడాడు? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకున్న వారము. మనం ఇంకా బతుకున్నాం అంటే ఆయన కృపే గాని నువ్వేదో బైబిల్ పట్టుకుని గుడికి రావడం బట్టి కాదు. ఎన్నో ప్రార్థనలు ఎగ్గొట్టావు నువ్వు, ఎన్నో మీటింగ్లు ఎగ్గొట్టావు, ఎన్నో ఆదివారాలు ఎగ్గొట్టావు. అవి వారం అంతా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అన్ని రోజులు జరుగుతున్నా నువ్వు రాలా. అయినా నిన్ను నాశనం చేశాడా? చేయలేదు. మన బైబిల్ స్టడీలో ఒకడు కనపడలేదు. ఒకళ్ళు అడిగారు, ఏంటంటే ఎవరు రాలేదంట. ఆయన కృపాయుష్కాలం అంతా ఉంటుంది. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. అది వాళ్ళు లోకు చేశారు, అందుకే రాలేదు. అది వాళ్ళకు లోకు అయిపోయింది, దేవుడు లోకు అయిపోయాడు. మనం ఎన్ని అక్రమాలు చేసినా దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది కనుక మనము నిర్మూలం. కాకపోతే ఇప్పుడు నీతో పాటు ఎంతమంది పోలా? మార్తమ్మ చెప్తూ ఉంటుంది, నాతో పాటు 5 చేశారు, 3 పోయారు, నేను ఉన్నాను. ఎందుకున్నా? ఆయన నిన్ను నిర్మూలం చేయలేదు. చెయ్యాలని కూడా చేయగలడు కదా. అయితే ఈ రోజున అలాగ మేలు చేస్తున్న దేవుడు మనకు లోకు అయిపోయాడు. అందుకే ఆయన మనం ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు. ఏమందలే. అదే రేషన్ అయితే 1వ తారీఖు కల్లా రెడీగా ఉన్నాం. ఆదివారం గుడి అయితే ఉండట్లా. ఏమో ఉమాదేవి రేషన్ అయితే నేను ఒక ఫోన్ చేసింది, బెంగళూరు నుంచి వచ్చేసింది. ఈ మధ్యాహ్నమే ఫోన్ చేసింది, మొదలు పోయినా మాకు. ఈ మధ్యాహ్నం ఫోన్ చేసింది, అయ్యా వచ్చేసి అప్పుడే 8 రోజులు అయిందా. 8 రోజులు అయినా ఏం జరిగిందమ్మా? బెంగళూరు వెళ్ళాను కదా, మీకు చెప్పాను కదా అమ్మాయి. ఏం జరిగింది? బెంగళూరు వెళ్ళి నేను ఎందుకు వచ్చేసావు? మరి మీ అమ్మాయి అక్కడ ఉండదు కదా. 1వ తారీఖు రేషన్ కదా అయ్యా. 1వ తారీఖు ఏంటది? పెన్షన్. అందుకని బెంగళూరు నుంచి టికెట్ వేసుకుని 2,000, 4,000 కొరకు వచ్చేసింది. అది ఆదివారం కూడా. మరి అలాంటప్పుడు నిన్న 3వ తారీఖు ఆదివారం ఉన్నా కదమ్మా, ఎందుకు రాలేదని అడిగా. అందుకని అమ్మ ఈసారి మీటింగ్లు పెట్టినప్పుడు అమ్మ ఇక్కడ చంద్రమ్మ ఇంటి దగ్గర కాదు, అలా కదా మీది అంటే అలా కదా. నేనేం కామెంట్ చేయట్లా. చంద్రమ్మ ఇంటి దగ్గర కాదు, ఎవరింటి దగ్గరైనా మీరు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా స్థలం పక్కన వదిలేయండి, తప్పులేదు. బ్రదర్స్కి ముందు కూర్చుంటారు, సిస్టర్స్ వెనకాల కూర్చుని బాగుంది. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాలాయన వచ్చాడు, బరువుతో వచ్చాడు. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను చూసి అలా తిప్పుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి మనం ఆయనకు అభ్యంతరం కలిగేసినట్టుగా లేదనుకోండి, ఆడికి చెత్త అవి. అందుకని ఈసారి నుంచి ఎప్పుడు మీటింగ్ పెట్టినా మీరు ఏం చేయాలంటే ఇలాగ 3 కుర్చీలు వేసేయండి పక్కనే. ఈ పక్కన వదిలేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకంటే మత కలహాలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి, ఏమైనా రిపోర్ట్ ఇస్తారంటే మేము పాలు అమ్ముకోవటం కూడా వీలు కాకుండా రోడ్డు మూసేస్తున్నారండి అలాంటి సంచోళ్ళకి చెప్తారు. వాళ్ళు వచ్చి మనల్ని దెబ్బకొడతారు. అర్థమైందా? ఉన్నాయండి పరిస్థితులు, మీకు తెలియట్లేదు. అందుకనే మనం ఏంటంటే కొద్దిగా మెలకుగా జాగ్రత్తగా ఉండటం మనకు మంచిది. ఈ రోజున చంద్రబాబు ఇంటి దగ్గర అభ్యంతరం కలిగిందని నేను చెప్పట్లా, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను బట్టి చెప్తున్నాను. అర్థమైంది కదండి, గుర్తుపెట్టుకోండి. సరే, కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం
దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు అంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన ఆశ. చంద్రమ్మ ఫోన్ చేసింది చాలాసార్లు, పెద్ద కుమార్తె బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాను, ఎక్కట్లేదయ్యా, పల్స్ పడిపోయిందయ్యా, ఈ రక్తం కూడా ఏమవుతుంది. భయం వేసింది నిజంగా, ఎందుకంటే ఆమె దేహం అంతా కాలిపోయింది. ఒకవేళ నరాలు ఏమైనా దెబ్బతినిపోయినాయేమో, ఏం జరిగిందో ఏంటో పాపం. తల్లిగా మరి ఆమెకు తప్పదు కదా, ఎవరికి తప్పినా. అవునా కదా? ఇలాంటివన్నీ మన జీవితాల్లో వస్తాయి. ఇవన్నీ దేవుడు మన మీద కోపడుతున్నాడని మనం అనుకోకూడదు. దేవుడు మన మీద కోపడుతున్నాడని మనం అనుకోకూడదు. మరి ఎలా జరుగుతుంది? కోప్పడేవాళ్ళు వేరు. నెబుకద్నెజర్ మీద కోప్పడ్డాడు, బెల్షాజర్ మీద కోప్పడ్డాడు, హేరోదు మీద కోప్పడ్డాడు, రబ్షాకా మీద కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు? వాళ్ళు అసలు దేవుణ్ణే ఎరగట్లా, దేవుణ్ణే నమ్మట్లా, దేవుని దగ్గరికి రావట్లా. అందుకని వారి మీద కోపం చూపించాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వారి మీద ఆయన కోపపడడం. కానీ కొన్ని సమస్యలు వస్తాయి. ఏమొస్తాయండి? కొన్ని సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎవరికి? ఆయన నమ్ముకున్నవాడికే, నమ్మనోడికి రావు. నమ్మనోడికి ఎందుకు వస్తాయి? ఏమండి, ఉదాహరణకి నాకు నాకు నా గర్భాన్ని నా పిల్లలు పుట్టారు, నేను ఎవరిని కొడతాను? నా కొడుకునే కొడతాను, కానీ ఇంటి పక్కన కొట్టాను కూడా నన్ను మాత్రమే అంటారు. అవునా కదా? అవునా? ఇప్పుడు నాకు నా గర్భాన్ని పుట్టిన కొడుకుని నేను కొట్టుకోవడానికి నాకు ఏముంది? హక్కు ఉంది. నేను కొడతాను, పెడతాను, బుద్ధి ఉందా లేదా అని చెప్తాను. పక్కింటోడిని ఎలా బుద్ధి ఉందా లేదా అని చెప్పి బెత్తం తీసుకెళ్ళాలని చెప్తాను అనుకోండి, ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? అలాగే నీవు ఆయన్ని నమ్ముకున్నావు, నీవు ఆయన బైబిల్ పట్టుకున్నావు, ఆయన మందిరానికి వస్తున్నావు, ఆయన రక్త తింటున్నావు, ఆయన ద్రాక్షరసం తాగుతున్నావు, అదే ఆయన శరీరం, ఆయన రక్తం అని చెప్తున్నావు. అలాంటప్పుడు నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు కొన్ని అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. కొన్ని అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. అయితే ఆ అనుభవాలు ఎంతసేపు ఉంటాయంటే సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమైన సంతోషం కలుగుతుంది. ఆయన నమ్మినోడికి సాయంకాలం ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది, గ్యారంటీ. సాయంకాలం ఏడుపు వస్తుందని ఆయన నమ్మినోడికి ఈ ఉదయకాలం ఒక సహోదరుడు ఫోన్ చేశారు. వాళ్ళ పాపకు చేసి అమ్మకు ఒకసారి ఫోన్ చేయాలి ఇచ్చింది. చేసినప్పుడు అడిగిన అమ్మ ఎలా ఉంటుంది, బాగా ఫోన్ చేయగలుగుతున్నారు, నీరసంగా ఉంటుంది, కొద్దిగా నడవండి, కొద్దిగా ఆహారం పెంచుకోవడం పర్లేదు. మీరు ఆహారం పెంచకూడదు, నడకూడదు, ఏం చేయాలి? పెంచాలి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు. మీరు ఆహారం తగ్గించి నడక నేను ఎలాగ తింటా నడవట్లేదు కదా, నా ఆహారం తగ్గించాను, నీరసంగా ఏం చేస్తుంది? గ్యారంటీకి వస్తుంది. అయితే దేవుడు గొప్పవాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి ఉదయమైన సంతోషం, ఏమంటే రాత్రి ఉండినను ఉదయాన్ని ఏమిస్తా అండి? సంతోషం. కాబట్టి కంగారు పడకూడదు. సాయంకాలం ఏడుపు వచ్చేసింది కాబట్టి ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను కాదనేసాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, ఏదో కొంపలండిపోయినా అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే సాయంకాలమే జరిగింది ఒక సంఘటన, అది మీకు ఇప్పుడు చూపిస్తా. బైబిల్లో చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం ఏం జరిగిందో చదువుతున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఏం జరిగిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. చదవండి. 4వ అధ్యాయము 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరి కొన్ని దోణిలు వచ్చాయి. సాయంకాలమున ఆయన బయలుదేరాడు. ఏమండి, ఆయన బయలుదేరాడు, చిన్న దోణిలో బయలుదేరాడు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వస్తాయి. అర్థమైందండి? ఆయన వెంబడి ఏమొస్తున్నాయి? మరికొన్ని దోణులు వచ్చాయి. చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఇన్న దోణి మీద అలలు కొట్టినందున. తుఫాను రేగి ఏ దోణి మీద కొట్టా? ఆయన వస్తున్న దోణుల మీద కొట్టలా, ఆయన ఉన్న చిన్న దోణి మీద కొట్టి. అర్థమైంది? ఎప్పుడు జరిగింది ఇది? సాయంకాలం. సాయంకాలం, ఆ దినము సాయంకాలమే ఆ చిన్న దోణిలో ఆయన బయలుదేరితే ఆయన వెనక కొన్ని దోణులు వస్తుంటే ఆ దోణిల మీదకి తుఫాన్ రాలా. ఎవరి మీద కొట్టిందండి? ఆయన ఉన్న దోణి మీద కొట్టింది.
దోణి నిండిపోయింది. దోణిలోనికి నీళ్ళు వచ్చేసాయి. దోణి నిండిపోయింది. ఇక దోణిలో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కంగారు పుట్టేసి వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు. వాళ్ళందరూ ప్రభుని ఎరిగిన వారు, వాళ్ళందరూ ప్రభువుని చూచిన వారు, ప్రభుతో ఉన్నవారు. కాబట్టి వాళ్ళందరూ కలవరపడిపోతున్నారు. వాళ్ళందరూ ఏమైపోతారు? కలవరపడి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? నీవేం నిద్రపోతున్నా? నీవేంటయ్యా నిద్రపోతున్నా? నేను దేవుడు నిద్రపోతాడా? నువ్వు నిద్రపోతా. ఈ రోజంతా నిద్రపోయి మనం ఏం చేస్తాంటే ఆ సాయంకాలం కూడికి ఏం వెళ్తాం అనుకో, ఏ పని లేకపోయి ఎగ్గొడతా కారణాలు చూసుకుంటాం. అవునా కదా? ఈ రోజంతా నిద్రపోయినా, రోజంతా మనం మన పరిస్థితుల్లో మనం ఉన్న దేవుడి దగ్గర, దేవుడు నిద్రపోతాడా? ఇశ్రాయేలును కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు. ఆయన ఒక్క క్షణం నిద్రపోతే మనం నాశనం అయిపోతాం పిల్లలు. ఆయన మనలను కనుపాపవలే కాపాడుతున్నాడు. నీవైతే నిద్రవుతావు. రాత్రి అంతా నిద్రవుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నీకే తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత లేచిపోయినని చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని అమ్మ చిన్నమ్మాయి బాగున్నావని అడుగుతావు. అసలు రాత్రి అంతా నిద్రపోతున్నప్పుడు నీ గుండె పనిచేసేవాడు నీ జ్ఞాపకం రాడు, నీ ఊపిరితిత్తులు పనిచేసేవాడు నీ జ్ఞాపకం రాడు, నీ యొక్క మరి మెదడు పనిచేసేవాడు నీ జ్ఞాపకం రాడు. ఎవరత్తల జ్ఞాపకం? చిన్నమ్మాయి. ఇది మన బుద్ధి కాదు. దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే ఉదయం లేవడంతో నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఇదే చెప్పాను కదా, నేను 4:30కి లేచి 4ంటికి లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటే 4:30కు ఉమాదేవి కూర్చుంటాను. ఉమాదేవి ఫోన్ కొడితే చూశాను, ఫోన్ మీద పేరు వచ్చింది, ఉమాదేవి ఆంటీ అని వచ్చింది. అప్పుడు ఎందుకంటే ప్రార్థన మధ్యలో ఆపకూడదు, ఫోన్ ఆట. ప్రార్థన అయిపోయాక అప్పుడు మళ్ళీ ఆమె ఫోన్ చేసి నేను అమ్మను చేశాను. నన్ను ఆ భయం వేసింది. ఎందుకంటే ఆ టైంలో ఫోన్ చేసేటికి పొద్దున్నే కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తాయి, గుండెల్లో పోటు వస్తుంది. అసలు ఆమెకు షుగర్ ఉంది, తర్వాత బలహీనతలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా కొంచెం బాగుంటుంది, నలసరిగా ఉంటుందని చెప్తుంది. ఏమన్నా జరిగిందని ఏంటో బాబు అని చెప్పేసి వెంటనే మళ్ళీ నేను ఫోన్ చేస్తే అయ్యా అందరూ తోడు చేశాను, అంతా బాగానే ఉంది, చక్కగా చేసేసాం. మరి అన్న పెద్ద కూతురికి చెప్పాను ఆ విషయం, ఇవన్నీ చెప్తుంది. ఏదేమైనా నాకు మాత్రం భయం వచ్చింది ఆమె గురించి. ఎందుకనంటే ఆమెకి జనరల్గా ఒంట్లో బాగోదు, షుగర్ ఉంది, ఒళ్ళు నొప్పులు, గుండె ఒక్కోసారి బలహీనంగా ఉంటుంది, దడగా ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే సాధారణంగా అంటే హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్ మార్నింగ్ వస్తాయి, ఈవినింగ్ కూడా వస్తాయి. మధ్యాహ్నం పాటు ఎప్పుడు వస్తాయంటే భోజనం చేసిన వెంటనే వాంతి అయిందంటే వచ్చేసాడు. భోజనం చేసిన వెంటనే వాంతి అయిందంటే వచ్చేసాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్. అర్థమైంది కదండి, గుర్తుపెట్టుకోండి. ఉదయమే ఒకళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే వాంతి అయింది. పొద్దున్నే వాంతి అయ్యేటోడికి మాకు అనుమానం వచ్చేసింది, ఏంటంటే ఏదో జరిగిపోయింది. వెంటనే వాళ్ళ అన్నయ్య గారు డాక్టర్ గారు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వాంతి అయిందండి ఉదయం. ఎందుకంటే ఉదయమే వాంతి అయిన హార్ట్ అటాక్స్. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఇవి కూడా కొన్ని ఎంతసేపు వాక్యమే కాదు, ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. మావాడు కూడా మొన్న ఆదివారం సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కుర్రాడు ఎందుకు చనిపోయాడు అని నేను రాజమండ్రి వెళ్ళాక అడిగాను. ఎందుకు ఎలా జరిగింది సిమ్టమ్ ఏం తెలియలేదా? జనమంతా బ్యాంకులో బాగా అలసిపోయిన తర్వాత ఒక కిల్లీ షాప్ దగ్గర ఆపి, ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆపి బాగా చల్లగా ఉన్న కూల్ డ్రింక్ అడిగాడంట. చాలా తక్కువ అలసిపోయినప్పుడు వేడి తాగా వెన్న ఆటడుగు వచ్చేస్తా. లేకపోతే అలసిపోయినప్పుడు నువ్వు కూల్ డ్రింక్స్ ఇలాంటివి పెట్టావా, ప్రభు దగ్గరికి వెళ్ళాలని నీకు ఇష్టంగా ఉన్నట్టుగా ఉంది. 2 గుట్టకలు తాగానే అక్కడ పప్పు వదిలిపెట్టాను. మేము అప్పుడు ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో నెంబర్ చూసి ఫోన్ చేసాం. అప్పుడు ఆడ వచ్చింది.
బ్యాంక్ మేనేజర్ పైగా. కాబట్టి పిల్లరా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకే తెలియదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ముఖ్యం. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు సాయంకాలం అయినప్పుడు ఒక చిన్న దోణిలో బయలుదేరితే ఆయన వెంట మరికొన్ని దోణులు వస్తున్నాయి. కానీ ఆ దోణిల మీద కంటే తుఫాన్ ఎక్కువగా ఏ దోణి మీద కొట్టిందండి? ఆయన ఉన్న దోణి మీద పట్టింది. కాబట్టి నీవు ప్రభువుని నమ్ముకున్న, నీవు బైబిల్ పట్టుకుని, నీవు ఆదివారం ఉంటే నీ మీదకే ఇబ్బందులు వస్తాయి. సడన్గా నీకే జ్వరం రావచ్చు, నడువు నొప్పి రావచ్చు, సడన్గా వాంతులు అవ్వచ్చు, సడన్గా ఏదో ఒక ఇబ్బంది అయిపోవచ్చు, రక్తం ఎక్కిస్తున్నా రక్తం ఎక్కకపోవచ్చు, సెలైన్ ఎక్కిస్తున్నా సెలైన్ ఎక్కకపోవచ్చు. అయితే ఏం జరిగింది? ఈడ కంగారు పడిపోయి కేకలేశారు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నా, నువ్వేంటి నిద్రపోతున్నా కేకలేశారు. అప్పుడు ప్రభు లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఇంకా అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై తుఫాను ఆఫ్ చేశాడు, గాలిని గద్దించాడు, ఊరకొడమన్నాడు. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. అప్పుడు ఆయన తుఫాను ఆగిపోయింది, సముద్రం ఏమైంది? నిశ్శబ్దమైంది. పిల్లరా, నీ జీవితంలో వచ్చే ప్రతి సంభవాల్లో, సంఘటనల్లో నువ్వు ప్రభు పైన ఆధారపడాలి. వారు ప్రభుపై ఆధారపడబోగా ప్రభు తిట్టారు. ఏమని తిట్టారు? బాధ కూడా మేము నశించిపోతాం, నిద్రపోతున్నట్టు, పోయి నిద్రపోతా అన్నట్టుగా అన్నారు. ఎవరినే? యోనా. యేసు ప్రభు అన్నారు ఆ శిష్యులు. కాబట్టి నీ జీవితంలో ప్రభు ఇచ్చే ప్రతి అనుభవంలో ప్రభువు నీకు తోడుగా ఉంటే వాటిని గద్దిస్తాడు, వాటిని అణిచివేస్తాడు, వాటిని మళ్ళీ చెప్పేస్తాడు. అదేదైనా సరే, ఒకవేళ రక్తం ఎక్కకపోయినా నీకు ఆరోగ్యంగా ఉన్నావు, సెలైన్ ఎక్కకపోయినా ఆరోగ్యంగా ఎప్పుడు అంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవునిపై. కాబట్టి సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉదయమైన సంతోషం కలిగి, సాయంకాలం వచ్చింది ఏడుపు, రాత్రి తుఫాను వచ్చింది. ఏమండి అది ఏం జరిగింది చదవండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఇన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రమును ఈయనకి లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. ఈ ప్రపంచంలో మన ప్రధానమంత్రి గారు ఉన్నాడు, ఆయన గాలి లోపడ, ఆయనకి గాలి లోపడికే కరోనా వచ్చినప్పుడు మూతికి చిక్కం పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే నాకు కూడా కరోనా వస్తుంది. ఎవరు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ ఈ మాస్క్ పెట్టుకున్నారు. ఎందుకని? వాళ్ళ ఆఫ్టరాల్ వచ్చిన కరోనాకే భయపడిపోయింది. రకాల గాలి ఈయనకి భయపడద్దు, సముద్రం యేసు ప్రభుకి భయపడద్దు, తుఫాను యేసు ప్రభుకి ఏమవుతుంది? ప్రధానమంత్రికి భయపడవు, రాష్ట్రపతులకు భయపడవు, ముఖ్యమంత్రులకు భయపడవు. కానీ సర్వలోక సృష్టికర్త, విశ్వం యొక్క నిర్మాణకుడైన క్రీస్తు ప్రభుకి అవి ఖచ్చితంగా ఏం చేయాలి? నీ విశ్వాసము ప్రభు అయిన యేసుక్రీస్తుని లేకపోతే చెదిరిపోకూడదు, ఆయన నుండి దొరకదు. ఎందుకని? తోడై ఉండెదవు అంతాము వరకు, తోడై ఉండెదవు అంతాము వరకు, నీవు విడువావు అందరూ విడిచినను, నీవు విడువావు అందరూ విడిచినను, నూతన బలమును నాకు సాగిదావు, నూతన బలమును నాకు సాగిదావు, నీ స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే, నీ స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు,
యేసు నా తోడనుండు ఈ లోక యాత్రలోనే సాగుచుండా. ప్రభు మనతో ఉంటాడు. ఇప్పుడు సాయంకాలం ఒక ఏడుపు వచ్చినా, అది రాత్రి ఉదయాన్ని ఆయన సంతోషించాడు. ఆ సాయంకాలం వారికి ఏడుపు వచ్చింది, కంగారు వచ్చింది, తొందరపాటు వచ్చింది. ఉదయమే వారికి ఏమి ఇచ్చారు? సంతోషం. ఆ ప్రభువును నువ్వు నమ్మాలి, ఆ ప్రభువును నువ్వు విశ్వసించాలి. సర్వేశ్వర కంగారు పడింది, కంగారు పడిపోయి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆ సిరి హాస్పిటల్ జరిపేటికి ఒక్కసారి ఒక 50,000 చదివించమన్నా. అంత చదివించమన్నా 50,000. ప్రభు దగ్గరికి చెప్పుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అన్నాడు, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు చేయకమాను, ఏ మేలు చేయకమాను. లేని పక్షం అప్పుల పాలైపోతాం. ఆ కంగారు పడి దేవుని వైపు చూడకుండా అప్పుల పాలైపోతాం. ఆ అప్పులు తీర్చలేక దేవుణ్ణి వదిలేస్తాం. దేవుడి విశ్వాసాన్ని కోరు. అందుకే విశ్వాసముతో ప్రభు వైపు చూడాలి, నమ్మకంగా ప్రభు పయనించాలి. అప్పుడు గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభుని వెంబడిద్దాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించును గాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మాటలు నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామం పేరిట తండ్రి, సాయంకాలం సహోదరి చంద్రమ్మ ఇంటి వద్ద గుడిక కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన తరుణాన్ని పొందుతున్నారు. తన కుమార్తెలు కోరుకుంటున్నారు. ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యతలు, బలహీనతలు మరి ఉన్నాయి. వీటన్నిటిలో ప్రభువా నీవు వారితో ఉన్నావు కాబట్టి వారి ధోని మునిగిపోలేదు. ఆ ధోనిలో యేసు ఉన్నాడు కాబట్టి ఆ ధోని మునిగిపోలేదని వాక్యంలో రాయబడిన సత్యం ఈ బిడ్డల పక్షంగా మీరు నెరవేర్చారు. అలాగే పెద్ద కుమార్తెను కనికరించారు. అలాగే తండ్రి ప్రభువా చిన్న కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మీ స్తోత్రాలు. మరి ఈ మధ్యకాలంలో తాను పెట్టుకున్నటువంటి ఆ యొక్క వెజిటబుల్ మరి ప్లేస్ని ఎవరో ఆక్యుపై చేశారని అంటున్నాం. మీ చిత్తమైతే మరలా వారికి వేరేది అనుగ్రహించవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. సమయంలో చేరువచ్చిన బిడ్డలందరినీ పెట్టుకోవడానికి పేరు పేరు వరుసని దీవించండి, దర్శించండి, కార్యమును జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలి. ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి నెలకు మా ఉపకారం కొరకై మీకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ చంద్రమ్మ బిడ్డలందరిపైన కాంగ్రెస్ తమ్ముడికి ఆరోగ్యంగా ఇచ్చింది. తమ్ముడి కుమార్తెకు కూడా పెళ్లి చేయాలి, నడిపించింది. ఈ విధంగా తన బంధువులు, రక్త సంబంధాలు పెళ్లి కాంగ్రెస్ సమయంలో చేరువచ్చిన బిడ్డలు, ఈ యొక్క పానీలో నివసిస్తున్న బిడ్డలు ప్రార్థిస్తున్నాం. మా దేవుడు సాక్ష్యాల అలాగే మా అత్తమ్మ కొరకు మరి వాళ్ళందరూ ప్రార్థిస్తున్నాం. ఎవరు రాలేకపోయారో వారిని కూడా మీరు గవర్నమెంట్ వచ్చిన వారిని కూడా తిరిగి వెళ్ళే సమయం ఆశీర్వదించి జనమంతట్లో తోడై ఈ రాత్రి కూడా మీరు తోడై మిమ్మల్ని కాపాడి ఉదయమైనా మొక్క దర్శనం చేయడానికి సహాయపడాలి. సామాన్యులైన పేద బిడ్డలైన ఈ బిడ్డలపై నీకు అదృష్టించి ఈ దీవెన ఆశీర్వాదంతో వారందరినీ నింపుతాను. యేసుక్రీస్తు వారి దివ్య నామం స్తోత్రించి వినబడిన నీ వాక్యము, విడుదలైన నీ వాక్యము మీరే ముద్రించండి. అది నీ వాక్యం, నీవిచ్చిన ఆలోచన, నీ తలంపు, దేవ నీ నడిపింపు నన్ను ముద్రించి ఫలితాల్లో తీసుకుని యేసు దివ్య నామంలో స్తోత్రించి ప్రార్థించి ఆరాధిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సన్నిధి చేరువచ్చిన వారందరికీ మరి విశేషముగా వాళ్ళలో నివసిస్తున్న బిడ్డలకు మరీ విశేషముగా చంద్రమ్మ పెద్ద కుమార్తెకు, చిన్న కుమార్తెకు, చంద్రమ్మ బిడ్డలు, వారి కుటుంబాలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును కాక.